రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పెద్ద గోల్కొండ వద్ద భారీగా గంజాయి పట్టుకున్నారు. కంటైనర్లో తరలిస్తున్న సుమారు 800 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయిని ఒరిస్సా నుండి మహారాష్ట్రకు సప్లై చేస్తున్నట్లు వారు గుర్తించారు. ఇక శంషాబాద్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ, నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి గంజాయి పట్టుకున్నట్లు సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ వివరించారు. పట్టుబడ్డ గంజాయి విలువ 2,80,00,000 వరకు ఉంటుందని చెప్పారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడానికి కంటైనర్ను ముందు కార్లో ఎస్కార్ట్ గా వచ్చారని, నిందితులు స్మగ్లింగ్ లో కొత్త పంతాకు తెరలేపారని పేర్కొన్నారు. అటు అరకుకు చెందిన రాము అనే వ్యక్తి కీలక నిందితుడిగా పేర్కొన్న పోలీసులు అతనితో పాటు సురేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్లో పెద్ద ఎత్తున 800 గాంజాయి పట్టుకోవడం జరిగింది. ఎస్ఓటీ బాలానగర్ టీం అండ్ శంషాబాద్ పోలీస్, టీఎస్నాబ్ టీం, టీజీఏఎన్బి టీం కలిసి శంషాబాద్ పరిధిలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ దగ్గర 800 కిలోలు ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నటువంటి కంటైనర్, ఇప్పటివరకు కంటైనర్ల ట్రాన్స్పోర్ట్ చేసింది మనకు ఫస్ట్ టైం దొరుకుతూ ఉంది. సో అది దీని విలువ వచ్చేసి 2,81,05,000 విలువ గల గంజాయి అన్నమాట. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ట్రాన్స్పోర్టర్ వచ్చేసి రాము అని చెప్పేసి డుబ్రిగూడ అరకుకు సంబంధించిన వ్యక్తి. అతను ఇతర రాష్ట్రాలకు వాళ్ళకి సప్లై చేద్దామని పెద్ద ఎత్తున సప్లై చేస్తూ ఉన్నాడు. మళ్ళీ తర్వాత ఇతని సోమనాథ్ కారా అని చెప్పేసి ఈయన అసిస్టెంట్ కమిషన్ ఏజెంట్ కమ్ ట్రాన్స్పోర్టర్. ఇతను కూడా కెండుగూడు అని చెప్పేసి చిత్రగొండ అరకు దగ్గర ఉన్నటువంటి బలిమేల మల్కానగిరి డిస్టిక్ సంబంధించిన వ్యక్తి. ఈ రాము ఆధ్వర్యంలో ఇతను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇతనికి ప్రతి ట్రాన్స్పోర్ట్కి అంటే ఈ ఇతర రాష్ట్రాలకు ఎప్పుడైతే సప్లై చేస్తూ ఉంటాడో చాలా రోజులుగా సప్లై చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. ఇంకా మళ్ళీ మనం దాన్ని డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇంకా మాట్లాడలేదు. ఇంకా మాట్లాడిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు సేకరిస్తాం. ప్రతి ట్రాన్సాక్షన్స్కి 3 లక్షలు అతను తీసుకుంటూ ఉన్నాడు కమిషన్గా. తర్వాత సురేష్ మారుతి పాటిల్ అని చెప్పేసి మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. అతను మెయిన్ రిసీవరు. ఇతను దొరకలేదు, అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతన్ని కూడా పట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళని కూడా ఇంటరాగేషన్లో వాళ్ళ నంబర్లు తీసుకొని వాళ్ళు ఎక్కడ ఇది పూర్తి వివరాలు సేకరించి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇతను